అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితం మరో కొద్ది గంటల్లో తేలనుంది. మెజార్టీ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా ఈసారి పురస్సమరంలో సత్తా చాటాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డిపోరాడాయి. సుమారు 10 రోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని తెలంగాణ అంతటా మోహరించాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ సమరంలో గెలిచేదెవరో కొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు తెలంగాణలోని 136 కేంద్రాలలో లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. అయితే నిన్న జరిగిన పోలింగ్ సరళి తర్వాత పార్టీల నేతలు లెక్కల్లో మునిగిపోయారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ శాతం, ఎంతమేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారన్న దానిపై బేరీజు వేసుకుంటున్నారు. అటు పోల్ మేనేజ్మెంట్ పైన సమీక్షిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లెక్కలను సరిచూసుకుంటున్నారు. అంతిమంగా ఫలితాలపైన ఒక అంచనాకొచ్చేశారు. అటు నిన్న పోలింగ్ జరిగిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి తోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో 24 గంటల పహారా ఉండనుంది. 136 కేంద్రాలకు 100 మీటర్ల మేరలో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఎన్నిక ఏదైనా తమ వైఖరిలో తేడా ఏమీ ఉండదని తెలంగాణ ఓటర్ నిరూపించారు. పట్టణాల్లో ఉండే ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపగా కొందరు ఓటర్లు చాలా వరకు ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు. అయితే పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలు లేకపోలేదని విశ్లేషకుల అంచనా. ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు లేకపోవటం, ఓటింగ్ శాతం పెంచడంలో అధికారుల ప్రచార లోపం, పోలింగ్ బూత్ల వరకు ఓటర్లను రప్పించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయనే ఆరోపణలున్నాయి. ఇక రేపటి మున్సిపల్ కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రేపు అయితే ఎవరు విన్నింగ్ అనేది తేలనుంది రేపు మధ్యాహ్నం కల్లా, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగబోతోంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తంగా ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదైంది. గతంలో కంటే దాదాపు 2.86% పోలింగ్ ఎక్కువగా నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాజకీయ నేతలంతా కూడా తమ ఓటు హక్కును ఏదైతే తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోబోతా ఉన్నారు. ఆ బ్యాలెట్ బాక్సులో వాళ్ళ భవితవ్యం కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చాలా పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేసింది. కానీ కొన్ని చెదురుమదురు ఘటనలు నిన్న జరిగాయి. రేపు జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రమే బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లకు తరలి వెళ్లినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా రేపు దాదాపు 163 సెక్షన్ ను కూడా అమల్లో ఉంచి 2 నుంచి 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు ఈ పోలీస్ ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి. ఖచ్చితంగా వ్యాలిడ్ గా ఉన్నటువంటి పాసులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అనుమతిస్తారు. అక్కడ సూపర్వైజర్లు కావచ్చు, అసిస్టెంట్ సూపర్వైజర్లు కావచ్చు, అంతేకాకుండా పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. పూర్తి స్థాయిలో ఒక
బ్యాలెట్కు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు ఏవైతున్నాయో ఒక కట్టలో 25 బ్యాలెట్ పేపర్ల నుంచి వాటిని ట్రేలో వేస్తారు. ఆ తర్వాత చూపించుకుంటూ వాటిని లెక్క పెడతారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లను కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాల వేటిని కూడా అనుమతించారు. ఇవన్నీ ఒక రౌండ్కు ఒక టేబుల్ మీద ఉన్నటువంటి రౌండ్ పూర్తయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే ఫలితాలు బయటికి వెలువరుస్తారు. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో నిన్న ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒంటి చేత్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేసినటువంటి నేపథ్యంలో అంతే ధీమాగా పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో కూడా గెలుపొందేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చకపోగా పట్టణ ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కు ఓటు వేయాలనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, అటు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ బందోబస్తును కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి రౌండ్ లో 1000 బ్యాలెట్ బాక్స్లను 40 కట్టల నుంచి 25 బ్యాలెట్లను డ్రమ్ లో ఉంచి వాటిని లెక్క పెడతారు. అంతేకాకుండా అభ్యర్థుల వారీగా మొత్తం సందేహాస్పద ఓట్లు ఏమైనా కనుక ఉంటే వాటిని కౌంటింగ్ షీట్ లో నమోదు చేస్తారు. అంతేకాకుండా వార్డుల్లో ఉన్నటువంటి అన్ని బ్యాలెట్లను లెక్కించి ఆ తర్వాత సందేహాస్పద ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆర్ఓ నిర్ణయించిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. లెక్కింపు తగిన ధృవీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రకటించబడతాయి. సర్టిఫికెట్లు కూడా జారీ చేపడతాయి. ఇదంతా ఒకే ఎత్తు అయితే 16వ తేదీన పరోక్షంగా జరిగేటువంటి మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్, వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి కూడా ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా అటు కొన్ని పార్టీలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచినటువంటి అభ్యర్థులను ఆ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రమే ఓటు వేసే విధంగా వాళ్ళను కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఫలితాల తర్వాత ఎవరు గెలుస్తారు, ఫలితాల తర్వాత ఎవరు ఓడతారు అనేది కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం రేపు కనిపిస్తుంది. పట్టణ ఓటర్ల తీర్పు అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యాన్ని రేపు నిర్దేశించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ కూడా అమల్లో ఉంచుతారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. కేవలం పాస్ ఉన్నటువంటి వాళ్ళ మీద లోపలికి అనుమతించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. వేర్ హౌసింగ్ గోదాంలో 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. పాస్లు లేని వారికి లోపలికి అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విజయోత్సవాల ర్యాలీలకు అనుమతులు లేవని, అన్ని పార్టీలు సంయమనం పాటించాలన్న ఎస్పీ శరత్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ కూడా సజావుగా జరుగుతున్న నేపథ్యంలో రేపు కౌంటింగ్ ప్రారంభించేందుకు సర్వత్రా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్గొండలో ఉన్నటువంటి వేర్ హౌసింగ్ గోడౌన్లో కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పోలింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా జారీ చేస్తా ఉన్నారు. అభ్యర్థులకు కూడా గైడ్లైన్ జారీ చేస్తా ఉన్నారు. పార్టీల అభ్యర్థులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పోలీస్ శాఖనే అత్యంత క్రియాశీలకం కాబట్టి ఈ కౌంటింగ్ అంతా కూడా సజావుగా జరిగేలాగా పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ సార్తో మనం మాట్లాడదాం. ఇప్పుడు మనకి మొత్తం నల్గొండ జిల్లాలో 3 పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. నల్గొండలో 2, మిర్యాలగూడలో 1. దీనికి సంబంధించి మనం 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కౌంటింగ్ సమయంలో మనము వీఆర్ కి సపరేట్, మన క్యాండిడేట్స్ కి కూడా సపరేట్ ఎంట్రెన్స్, మీడియా అందరికీ కూడా మన ఇయర్ మార్క్ చేసి అన్ని కూడా బ్యారికేడింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ కూడా ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మనం బ్రీఫింగ్ చేసి ఎవరు ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎవరి డ్యూటీస్ ఏంది, రూల్ క్లారిటీ ఏంది కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మిర్యాలగూడకు సంబంధించి ఆయన ఇష్యూస్ అన్నిటి మీద కూడా మనకి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని రిమాండ్ పంపడం జరుగుతున్నది. రేపటికి సంబంధించి కూడా అందరికీ కూడా ఏమైనా మనకి ట్రబుల్ మాంగర్స్ ఉండడం, క్రిటికల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం, బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. రేపు కూడా పీస్ఫుల్ గా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా అవుతుంది. మనం ఇప్పుడు ఓన్లీ మన స్టేట్ పోలీస్ ఫోర్స్ నే మనం యూటిలైజ్ చేస్తున్నాము. జిల్లాకి సంబంధించిన ఏఆర్ ఫోర్స్ ప్లస్ మన సివిల్ ఫోర్స్ కంబైన్ చేసుకుంటూ మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ దగ్గర మాత్రం కంపల్సరీగా వెపన్ పార్టీ పెట్టుకొని మనం
ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాల అనంతరం కూడా ఎలాంటి కూడా అమలు చేస్తా ఉన్నారు సార్? ఆ పట్టణాల్లో ర్యాలీలకు కానివ్వండి, అనుమతులకు కానీ ఎలాంటి అనుమతులు జారీ చేస్తా ఉన్నారు? అంటే సెలబ్రేషన్స్కి ర్యాలీస్ లాంటి పర్మిషన్ అయితే లేవండి ఎక్కడ కూడా. నో డీజే ఈజ్ అలౌడ్, నో సెలబ్రిటీ ర్యాలీస్ ఆల్సో ఆర్ అలౌడ్. ఏమంటే తర్వాత రేపు కోడ్ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో ర్యాలీస్ విల్ బి అలౌడ్. సార్ కౌంటింగ్ ఏజెంట్లు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి ఏమేమి అలౌ చేస్తారు సార్ కౌంటింగ్ హాల్లో? హాల్లోకి మనం ఇప్పుడు ప్రాపర్గా మనకి డిఎఫ్ఎండి ద్వారా ఫ్రిస్కింగ్ చేసుకొని మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా ఐడి కార్డ్స్ ఆల్రెడీ ఇస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసుకొని ఓన్లీ రిక్వెస్ట్ సామాన్లు వాళ్ళ ఐడి కార్డ్స్తో పాటు మనం వాళ్ళని లోపల రానియడం జరుగుతుంది. 3 కౌంటింగ్ కలిపి మనం 1000 మెంబర్స్ దాకా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా పకడ్బందీకి ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా సీసీ కెమెరాల పరీక్షల్లో స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ పవార్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కోసము ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీతో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్కు నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ల వారీగా ఈ వివరాలు ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ సంబంధించిన ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాజేశ్వర్ గారు ఉన్నారు. రాజేశ్వర్ గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ ఏర్పాట్లు అంటే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఫలితాలు వెల్లడించడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? రేపు మనకి ఇక్కడ 49 వార్డ్స్కి సంబంధించి 49 టేబుల్స్ పెట్టామంటే ఈచ్ వార్డుకు ఒక టేబుల్ పెట్టినాం. ప్రతి టేబుల్లో ఒక 3 రౌండ్లుగా వస్తుంది. అంటే మధ్యాహ్నం కల్లానే కౌంటింగ్ సాధ్యమైనంత వరకు సాధ్యమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 49 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను అపాయింట్ చేశాం. మరియు మరొక 98 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్ను అపాయింట్ చేశాం. అంటే ఒక్కొక్క టేబుల్ మీద మనకు కౌంటింగ్ సూపర్వైజర్ 2 అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా మరొక ఆర్ఓ, ఏఆర్ఓ కూడా ఉంటారు. సో వీళ్ళతో మనం ఏం చేస్తున్నామంటే కౌంటింగ్ టీం అనేది కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. ఈ ఆర్ఓ సూపర్విజన్లో ఏ టేబుల్కి ఆ టేబుల్ అంటే 3 టేబుల్లకు కలిపి ఒక ఆర్ఓ ఉంటాడు. ఆర్ఓ సూపర్విజన్లో కౌంటింగ్ సూపర్వైజర్స్ ఈ యొక్క కౌంటింగ్ ఫస్ట్ ఇనిషియల్ కౌంటింగ్ అనేది టేకప్ చేస్తాం. ఇనిషియల్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ మొత్తం పోలైన ఓట్లన్నింటినీ ఒక డ్రమ్ములో వేసి దాన్ని సిస్టమేటిక్గా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అవన్నీ కూడా డ్రమ్ములు వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు మొత్తం పోలైన ఓట్లు మనకు మ్యాక్సిమం 3 రౌండ్లు. ఆ 3 రౌండ్లు అంటే మనము వార్డుకు 1000 చొప్పున ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ 1000 వస్తాయి. తర్వాత ఎన్ని ఫ్రాక్షన్ ఉంటాయి అన్ని అంటే మనకు 3000 లోపే ఉన్నాయి ప్రతి వార్డులో. కాబట్టి మనకు ఏంటంటే ఆ లాస్ట్ ఫ్రాక్షన్ అనేది 3వ రౌండ్లో టేకప్ చేస్తాం. టేకప్ చేసి మధ్యాహ్నానికల్లా రిజల్ట్ డిక్లేర్ చేయాలన్నది ప్లాన్ ఉంది. మరియు రౌండ్ వైజ్గా ఇక్కడ మీడియా సెంటర్ మరియు అంటే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్ కానీ లోపల ఉంటారు. మిగతా వాళ్ళ కోసం ఇక్కడ అనౌన్స్మెంట్కు ఒక డిజిటల్ డిస్ప్లే అనేది అరేంజ్ చేస్తున్నాం. అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు అంటే రౌండ్ వైజ్ ఏ రకంగా ఫలితాల సరళి ఉన్నదనేది ఎప్పటికప్పుడు మీడియా సెంటర్లోను మరియు ఆ డిజిటల్ డిస్ప్లేలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మధ్యాహ్నం కల్లా ఎన్నికల ఈ యొక్క కౌంటింగ్ను పూర్తి చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. దాని ప్రకారమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏంటి అన్నట్టయితే మీ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్ యొక్క ఐడి కార్డు, మేమిచ్చే ఐడి కార్డు మరియు అతను ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ కార్డు జనరల్గా ఎపిక్ కార్డు ఉన్న వ్యక్తినే అరేంజ్ చేసుకోవడము. ఆ కార్డుతో పాటు మేము ఇచ్చిన ఐడి కార్డుతో పాటు ఎపిక్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అతను క్యారీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు వచ్చేటప్పుడు అనవసరమైనటువంటి అది చేసుకోవద్దు. ఒక బాల్ పెన్ ఒకటి తెచ్చుకోవాలి. తర్వాత వాళ్ళు రిజల్ట్ షీట్ రాసుకోవడానికి కొన్ని వైట్ పేపర్స్ తెచ్చుకున్నట్టయితే లేదా మేము ఇక్కడ అవసరమైతే మేము ప్రొవైడ్ చేస్తాం వైట్ పేపర్స్ కూడా. కేవలం వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఐడి కార్డు, బాల్ పెన్ను, కొన్ని వైట్ పేపర్స్తో మటుకే లోపలికి అలౌ చేస్తాం. ఎటువంటి ఇంక్ పెన్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు. కేవలము వీటితో పాటే వాళ్ళు క్యాండిడేట్ను లోపలికి అలౌ చేస్తారు. ఆఫ్టర్ ప్రిస్కింగ్ తర్వాత ఏజెంట్లను అలౌ చేస్తారు. ఏజెంట్లు అందరూ కూడా బై 7 o'clock ఇక్కడ ప్రజెంట్ అయినట్టయితే వాళ్ళు పొజిషన్ అవుతారు. 8 o'clock షార్ప్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ తదుపరి యాక్చువల్ కౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. బై మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ డిక్లేర్ చేయాలనేది ప్లాన్గా పెట్టుకున్నాం. అంటే ఫలితాల పట్ల ఇటు
కామన్ మెన్ కూడా చాలా ఆతృత ఉంటుంది కదా సార్, అంటే ఫలితాలు త్వరితగతిన బయటకు తీయడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? మీడియా కోసం సపరేట్ సెంటర్ ఏర్పాటు చేసాము. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అవే మీడియా కొరకు ఏర్పాటు చేశాము. మీడియా పర్సన్స్ అందరికీ పాస్లు ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు చూసి అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత వాళ్ళకు మీడియా సెంటర్లోనే మేము ఈ డిజిటల్ డిస్ప్లే పెట్టబోతున్నాం. అంటే ప్రతి రౌండ్ వైజ్గా ఏ వార్డుకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఆ డిజిటల్ డిస్ప్లేలో కనబడుతుంది. మరియు ఏం చేస్తామంటే రౌండ్ వైజ్ రిజల్ట్ షీట్స్ కూడా మీడియా సెంటర్లో ఇస్తాం. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీడియా కమ్యూనికేషన్ అత్యంత స్పీడ్ కాబట్టి ఇమీడియట్లీ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకనే ఒక ప్రత్యేకంగా మీడియా సెంటర్ను లోపలనే అరేంజ్ చేయడము ఈ యొక్క టీటీడీసీ గ్రౌండ్ లోపలనే. ఇక్కడ నుంచి నగర ప్రజలకు కూడా మరియు ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి అవసరమైన ఏర్పాట్లే ఇప్పుడు చేయడం జరుగుతుంది. గతంలో ఈ గ్రౌండ్లలో ప్రత్యేకంగా డిజిటల్ ఏర్పాటు చేయడం జరిగింది, స్టేడియంలో కానీ అట్లా చేయడం, అట్లాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడే ఈ టీటీడీసీ గ్రౌండ్లోనే డిజిటల్ డిస్ప్లే అనేది పెడుతున్నాము. ఇక్కడ నుంచే వాళ్ళు ఏమవుతుందంటే మీడియా వాళ్ళు కానీ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ కానీ ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఏజెంట్ కానీ ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసుకునే ఆటోమేటిక్గా అది అవుతుంది. దాని తర్వాత ఒకసారి మీరు ఒకసారి ఏంటంటే వన్స్ మీడియా పర్సన్స్ తెలిసినట్టయితే మీడియా మాధ్యమాల ద్వారా ఇమీడియట్లీ వెళ్ళిపోవడం. సో కాబట్టి అందుకొరకనే సపరేట్గా ఒక మీడియా గ్యాలరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. పగడబందీగా ఈ కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని 3 రౌండ్లలోనే ఈ ఫలితాలు వెల్లడే అవకాశం ఉందని, అయితే రౌండ్ల వారీగా కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఈ ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని, మీడియా సెంటర్లో ప్రత్యేకంగా ఒక డిజిటల్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పగడబందీగా ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇక్కడున్న అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరరావు చెప్తున్నారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. 7 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల నియమావళికి లోబడి కౌంటింగ్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. కౌంటింగ్ కేంద్రాలలో మెష్ ఏర్పాట్లతో కౌంటింగ్ విధుల అధికారులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక ఎంట్రన్స్, ఎగ్జిట్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ 31 వార్డులు, మధిరలోని 22 వార్డులు, సత్తుపల్లిలోని 23 వార్డులు, వైరా, కల్లూరులోని 20 వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యేలా టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి ఉయ్యాలవాడలోని నైస్ పాఠశాలలో, కొల్లాపూర్ మున్సిపాలిటీకి ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీలో, కల్వకుర్తి మున్సిపాలిటీకి జడ్చెర్లలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున బీఈడీ కళాశాలలో నిర్వహించినట్లు తెలిపారు. 3 కౌంటింగ్ కేంద్రాల్లోనూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కు కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఆయనకు వినతి పత్రం అందజేశారు. హోంమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఒక సీఐపై జగ్గారెడ్డి అసభ్యకరంగా మాట్లాడినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అతలాకుతలమవుతోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు ఆర్ఎస్పీ. ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ముఖ్యంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో పేరొందిన రేవంత్ రెడ్డి గారు, ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి అయ్యి సాగిస్తున్న ఈ దుర్మార్గపు దౌర్జన్యకరమైన పాలన ఏదైతుందో ఆ పాలన వల్ల
రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా డీజీపీ గారికి నివేదించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద చాలా ఘోరమైన దాడి జరిగింది. వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, వాళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ దృష్ట్యా మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లందరి మీద, కౌన్సిలర్లందరి మీద కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు అని చెప్పేసి మరి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు మరి డీజీపీ గారి కార్యాలయాన్ని మరి నివేదించడం జరిగింది. వారు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మాకు చెప్పడం జరిగింది. సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ సత్తా చాటింది. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకుతో పాటు ర్యాంకులను సాధించి ప్రభంజనం సృష్టించారు. అత్యుత్తమ ఫలితాలతో విజయ దుందుబి మోగించిన విద్యార్థులను మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ అభినందించారు. కోల్కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ను అధిగమించి గుంటూరు మాస్టర్ మైండ్స్ అద్భుత ఫలితాలు సాధించిందని చెప్పారు. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఫిబ్రవరి 11, 2026 అనౌన్స్ చేసినటువంటి సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చినటువంటి యొక్క ఫలితాలు, ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరోసారి ఒక గ్రాండ్ సక్సెస్ అనేది సాధించడం జరిగింది. ఎంసెట్లో లాగా, ఐఐటీలో లాగా, నీట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వడం జరగదండి. పాస్ లేదా ఫెయిల్యూర్ అని ఇస్తారు అంతే. మొదటి 50 మంది పిల్లల్ని మెరిట్ గుర్తించాలనే ఉద్దేశంతో కేవలం లిమిటెడ్గా 50 ఆల్ ఇండియా ర్యాంకులు ఇస్తారు. సేమ్ మార్క్స్ కనుక ఇద్దరికి ముగ్గురికి వస్తే సేమ్ ర్యాంక్ ముగ్గురు కూడా ఇస్తారు. అలా లిమిటెడ్గా ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకుల్లో 20 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది. సీఎంఏ ఫైనల్లో మొదటి 50 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. ప్రకటించినటువంటి 50 ర్యాంక్స్లో 25 ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్లో అఖిల భారత స్థాయిలో కలకత్తా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీస్ కంటే గుంటూరు ఎగ్జామ్ సెంటర్ నుండి 23 ర్యాంకులు రావడం జరిగింది. ఇది దేశంలోనే హైయెస్ట్ నెంబర్, అంటే నెంబర్ 1 స్థానం గుంటూరు ఎగ్జామ్ సెంటర్. ఇలాంటి ఫలితాలు అందించినటువంటి మా స్టూడెంట్స్కి, మా యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమేది కాదు. ఆల్ ఇండియా ర్యాంకులు ఎవరికైతే వచ్చినాయో ఆ క్రెడిట్ కంప్లీట్గా నేను స్టూడెంట్స్కి ఇస్తాను. మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొద్ది మందికి ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్.